అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎత్ర నార్యంతి పూజ్యంతే తత్ర రమంతే దేవత అంటారు. అంటే ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు నివసిస్తారని మన హిందూ సాంప్రదాయం. ఎప్పటి నుంచో భారతదేశం పుట్టినప్పటి నుంచి కూడా దేవతల్లా పూజించంటే స్త్రీని అంటున్నారు. మరి ఈ రోజున సభ్య సమాజం మరి ఎటుపోతోంది? ఈరోజు ఈ సంఘటనకి స్త్రీని మనం నిజంగా పూజిస్తున్నావా? ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన సందర్భం ఇది. నిజంగా స్త్రీనే పూజించి ఉంటే ఈరోజు ఈ సంఘటన జరిగి ఉండేదా? ఒక డాక్టర్ తయారవ్వాలి అంటే మనం కనీసం 25 సంవత్సరాలు కంటిన్యూస్ చదివితేనే ఒక డాక్టర్ వస్తుంది. అటువంటి అంటే ఆ అమ్మాయి భవిష్యత్తులో ఎంత భవిష్యత్తుని చిదిపేసాం మనం సభ్య సమాజం కూడా ఒక్కటి ఆలోచించాలి. మనకి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయ్యింది. మరి ఈ రోజున కూడా ఒక స్త్రీ ఒక సంఘంలోని అంటే ఒక నిర్భయంగా పనిచేయలేనటువంటి పరిస్థితి ఉందా? మనం ప్రశ్నించుకోవాలి. దానికి బాధ్యత ఎవరిది? సమాజాంతా, లేకపోతే అక్కడ వర్క్ చేయించుకున్నటువంటి యాజమాన్యాన్ని అనుకోవాలా మనం? ఇది ఒక డాక్టర్కి సంబంధించిన అన్యాయం కాదు. ఇది మొత్తం సభ్య సమాజంలో వర్క్ చేస్తున్నటువంటి ప్రతి స్త్రీ, ప్రతి ఉద్యోగానికి సంబంధించినటువంటి సందర్భం. ఎందుకంటే ఈ రోజున ప్రతి స్త్రీ కూడా బయటకు వచ్చి చేయగల ఈ విధంగా ఉంటే కదా సిచ్యువేషను. ప్రతి స్త్రీ వచ్చి మన వర్క్ చేయగలదా? నిజంగా స్త్రీయే వర్క్ చేయకపోతే సమాజం ఇంత అభివృద్ధి చెంది ఉండేదా? ఒకసారి అందరూ కూడా ఆలోచించండి. ఇటువంటి అన్యాయాన్ని మళ్ళీ జరగకుండా పునరాలోచించి అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకోండి. ప్రతి చోట స్త్రీ గౌరవంగా ధైర్యంగా పనిచేసేటువంటి సందర్భాన్ని కల్పించండి. యాజమాన్యానికి కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిరోజు కూడా రాత్రిపూట ఒంటరిగా స్త్రీ పనిచేయవలసిన పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ హాస్పిటల్స్లో ఫిమేల్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు నిర్భయంగా పనిచేయవలసినటువంటి పరిస్థితిని కల్పించవలసిందిగా యాజమాన్యాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుకుంటున్నాం. ఆగస్టు 9న జిఆర్కర్ మెడికల్ కాలేజ్లో కలకట్టాలో జరిగిన గౌరవం అందరికీ తెలిసిందే. డాక్టర్స్కి, స్టాఫ్కి కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక పీజీ అమ్మాయి, సెకండ్ ఇయర్ అమ్మాయి, చెస్ట్ ఫిజిషియన్ ఆ అమ్మాయి గ్యాంగ్ రేప్కి గురయ్యింది. రేప్ అండ్ మర్డర్. ఇది మాకున్న అనుభవం ప్రకారం, నేనైతే 25 ఏళ్ళ సర్వీస్ నాది. ఇప్పటికి కొన్ని వందల కేసులు పోస్ట్ మార్టం చేశాను. ఆ ఇన్వెస్టిగేషన్ అయితే కరెక్ట్గా జరిగినట్టు అనిపించలేదు నాకైతే. సాధారణంగా అలాంటి జరిగినప్పుడు ఆ ఏరియా అంతటినీ సీజ్ చేసి ఒక అక్కడ కాపలా ఉండి మొత్తం ఏ క్లూ కూడా పోకుండా చూస్తారు. చూసిన తర్వాత వెంటనే డాగ్ స్క్వాడ్ని పిలుస్తారు. డాగ్ స్క్వాడ్ని పిలిస్తే డాగ్స్ రాజకీయం తెలియదు. సో డెఫినెట్గా డాగ్స్ వెళ్ళి కన్సర్న్ పర్సన్ని ఐడెంటిఫై చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. ఆ స్టెప్ అయినట్టు మాకు అనిపించలేదు. అట్లాగనే డ్యూటీలోని డాక్టర్స్కి సెక్యూరిటీ ఎక్కడ ఎన్నాళ్ళ నుంచి మేము అరుస్తూ ఉన్నా సరే కానీ సెక్యూరిటీ అవ్వకపోవటం వలన ఈ ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అనక ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, ఆల్ ఇండియా డాక్టర్స్ సంఘాలు అయితేనేమి, అట్లాగనే చాలా మహిళా సంఘాలు, చాలా సంఘాలన్నీ అన్ని వర్గాల నుంచి సపోర్ట్తో ఈరోజు కొన్ని లక్షల మంది దేశ విదేశాల్లో కూడా దీన్ని నిరసిస్తూ ఉన్నారు. సో మేము కూడా అందులో భాగంగా ఈ ఏరియా హాస్పిటల్ నుంచి మేము నిరసిస్తూ ఉన్నాము. ఎస్పెషల్లీ అమ్మాయిలు చదువుకోవాలంటే చాలా పూర్ గవర్నమెంట్ కాలేజ్ చదివే పిల్లలు చాలా పూర్ సోషియో ఎకనామిక్ గ్రౌండ్స్తో వస్తారు. వాళ్ళు నాకు తెలిసి కూడా అమ్మాయి తాలూకా పేరెంట్స్ మిడిల్ క్లాస్ పీపుల్. వాళ్ళకి ఆ అమ్మాయికి 30 ఏళ్ళు, ఇప్పుడు 15 సంవత్సరాలు పెట్టుంటుంది ఈ స్టేజ్ కావడానికి. రోజు 16 గంటలు చదివితేనే అటువంటి అమ్మాయిని ఈజీగా పొట్టన పెట్టుకున్నారు. అది కరెక్ట్ కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం రాష్ట్రం అంతా ఐఎంఏ తరఫున అయితేనేమి, గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ తరఫున అయితేనేమి, ఇతర సంఘాల తరఫున అయితేనేమి మేమంతా కూడా నిరసిస్తూ ఉన్నాము. ఈ నిరసన ఈరోజు స్టార్ట్ అయింది. మా దగ్గర హాస్పిటల్ నుంచి 3 రోజులు బ్లాక్ బ్యాడ్జెస్తో వైద్యం అందిస్తాము. ఫర్దర్గా మా పెద్దలు చెప్పిన దాన్ని బట్టి పూర్తి వైద్యం నిరాకరించడం, లేదా ఇంకా వాళ్ళకి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కొన్నాళ్ళు పూర్తిగా వైద్యం కూడా వదిలేంది కూడా డిస్కషన్ జరుగుతోంది. జరిగితే అప్పుడు గవర్నమెంట్ ఏమైనా పాజిటివ్గా వస్తుందేమో అని ఆలోచిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.